సైబర్ స్కామ్స్ అని చెప్పి చాలా తేలిగ్గా చెప్పుకుంటాం గానీ, ఒక్కసారి ఆ స్కామ్‌లో పడ్డామంటే లక్ష కావచ్చు, 1000 కావచ్చు, కోటి పోగొట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంక రూపాయి కూడా వెనక్కొచ్చే అవకాశం ఉండట్లేదు. కానీ వచ్చిన కొన్ని కేసులున్నాయి. అంటే డబ్బులు వెనక్కి తెచ్చుకున్న కొన్ని కేసులున్నాయి. పోలీసులు కూడా స్పీడ్‌గా రికవరీ చేయగలిగారు. ఇక్కడ మనం కూడా కొన్ని చేయాల్సుందండి. అన్నీ పోలీసులు చేస్తారు. పోయాక పోలీసులది కదా బాధ్యత అంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఇది నెట్వర్కు నేషనల్‌గా ఒక్కోసారి ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా క్రిప్టో కరెన్సీల్లో కూడా మార్చేసుకుంటున్నారు. సో, ఇక్కడ చేయాల్సింది ఏంటంటే అందరికీ తెలుసు గోల్డెన్ అవర్ అనేది ఒకటుంది. మొదటి గంట. మొదటి గంట ఎంత బాగా రెస్పాండ్ అయితే అంత బావుంటుంది. రెస్పాండ్ అవ్వడం అంటే మరేం కాదండి. జస్ట్ 1930 అని ఒక నంబర్ ఉంది. దానికి టోల్ ఫ్రీ నంబరే. కాల్ చేసేసి మొత్తం వివరాలన్నీ చెప్పేయండి. వాళ్ళు చెప్తారు. అప్పుడు ఆ తర్వాత ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలో చెప్తారు. అన్నీ చేయండి. అలాగే సైబర్ క్రైమ్‌కి ఒక వెబ్‌సైట్ ఉంది. ఆ పోర్టల్‌లోకి వెళ్ళి ఏదైతే నేరం జరిగిందో మనం డబ్బులు పే చేసి ఉంటాం కదా! ఫోన్‌పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, కార్డ్ కావచ్చు, నెట్ బ్యాంకింగ్ ఇంకేదైనా గానీ, ఆ స్క్రీన్ షాట్స్ అంటే ఆ రుజువులు ఏవైతే ఉన్నాయో, సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అన్నీ అక్కడ పెట్టేయాలి. అవతల వాళ్ళ నంబర్స్ వగైరా అన్నీ కూడా. ఈ గంటలో కూడా చాలా కష్టమైపోతుందండి. అప్పటికే వాళ్ళు అకౌంట్ నుంచి అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేయడం, డబ్బులు ఏటీఎంలో డ్రా చేసేయడం, క్రిప్టో కరెన్సీగా మార్చేసుకోవడం, ఇట్లాంటివి చాలా చేసేస్తున్నారు. అంటే అంత ఫాస్ట్‌గా ఉంటారు వాళ్ళు. మనకంటే పోలీసుల కంటే కూడా చాలా ఫాస్ట్ ఉంటారు. మరి హైలీ ప్రొఫెషనల్స్ కదా వాళ్ళు. ఆ వెధవలతో పెట్టుకొని మనం నెగ్గటం చాలా కష్టం. సో, ఇప్పుడేం చేయాలంటే ఇమ్మీడియేట్‌గా గంటలోపు ఎంత వీలైతే అంతలోపే చేసేయమన్నాం కదండీ! చేసేయండి. అక్కడ కూడా చేసేయండి. అలాగే నేను ఇక్కడ ఒక నంబర్ ఇస్తున్నానండి. ఈ నంబర్ ఎవరికీ దయచేసి ఇవ్వలేదు. మన వాళ్ళ కోసమే ఇస్తున్నాను. ఐ మీన్ మన ఫాలోవర్స్ కోసమే ఇస్తున్నాను. వాట్సాప్ నంబర్. ఇది స్వయంగా నేనే వాడతాను కాబట్టి, మాతో సైబర్ క్రైమ్ ఆ డిపార్ట్మెంట్ హైర్ అఫీషియల్స్ కూడా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి, మాకు ఇంటర్నల్‌గా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కాబట్టి, ఇక్కడ సమస్య ఏంటంటే రీసెంట్‌గా మాకు బాగా కావాల్సిన అతనే పాపం పోగొట్టుకుంటే 1930 అటు ఇటు చాలా వెళ్ళాడు గానీ పనవ్వలేదండి. అప్పుడు నాకు అనిపించింది, అరే మనమే ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తే బావుంటుంది కదా! వీళ్ళ బాధలు తీర్చొచ్చు కదా! అని చెప్పి ఆ వాట్సాప్ నెంబర్ మన వాళ్ళకి ఇస్తున్నాను. మీరు ఆ నెంబర్‌కి చేయండి. ఇమ్మీడియేట్‌గా మాకు ఏదైతే క్లోజ్డ్ గ్రూప్ ఉందో అక్కడ పోస్ట్ చేస్తారు. వెంటనే పనైపోతుంది. లేకపోతే మీకు తెలుసు కదా డిజిటల్ అరెస్ట్ అని, అదని, ఇదని లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. రీసెంట్‌గా అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ లక్షల్లో పోగొట్టుకున్నారు కానీ ఒక 25%, 30% తేగలిగారు వెనక్కి. ఎందుకు? అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి. సో, లేట్ చేయొద్దు. ఇమ్మీడియేట్‌గా ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. మరీ అర్జెంట్ అయితే కాల్ కూడా చేయొచ్చు. ఓన్లీ సైబర్ క్రైమ్ జరిగిన వాళ్ళకి మాత్రమే. దయచేసి వేరే వాళ్ళ ఎంక్వైరీ కోసం వాటి కోసం మాత్రం చేయొద్దు. జస్ట్ ఇది హెల్ప్ లైన్ కోసమే ఇస్తున్నాను. మన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఒక్క రూపాయి కూడా పోగొట్టుకోవద్దండి ఈ సంవత్సరం ఎవరం కూడా. ఏమంటారు?